హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను మైదా లేకుండా బియ్యపిండి ఇంకా బంగాళాదుంపతో పునుగులను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 బంగాళాదుంపల్ని తీసుకొని వాటిని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఉడకబెట్టుకున్న బంగాళాదుంపల్ని పొట్టు తీసేసి మిక్సీ పట్టుకోవాలి. దాన్ని కూడా సేమ్ దోశ ప్యాటర్న్ లాగా మిక్సీ పట్టుకొని ముందుగా పట్టిన బియ్య పిండిని దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అలాగే జీలకర్రతో పాటుగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పునుగుల్లాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వడం వలన మనం పునుగులు వేయగానే అవి పైకి తేలుతూ వస్తాయి. ఈ పునుగులు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేయాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా మార్నింగ్ టిఫిన్లా కానీ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. ఇందులోకి పల్లీ చట్నీ కానీ కారప్పొడి కానీ ఇంకా వేరే టమాటా చట్నీ కానీ ఏది వేసుకొని తిన్నా చాలా బాగుంటాయి. మా పిల్లలకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.